Livestock Management and Dairy Technology. Second year students, third paper. Microbiology of Milk, Unit 4. I am Srinath, JL in Dairy Technology, Government City Junior College. సో ఇవాళ మనము మైక్రోబయాలజీ ఆఫ్ మిల్క్ సంబంధించి 4వ యూనిట్ లెసన్స్ చూస్తాం. దీనికి సంబంధించి ముందుగా ముఖ్యంగా దీంట్లో వచ్చేటువంటి టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ మిల్క్. సెకండ్ వన్, మిల్క్ బోర్న్ డిసీజెస్, మైక్రోబియల్ స్టాండర్డ్స్ ఆఫ్ రా అండ్ పాస్చరైజ్డ్ మిల్క్, మైక్రోబియల్ స్పాయిలేజ్ ఆఫ్ మిల్క్. అంటే మొదటగా వచ్చేసి మైక్రో ఆర్గానిజమ్స్, ఏ రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ పాలలో ఉంటాయి. రెండవది, పాల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు మరియు పాలు పాస్చరైజ్ మిల్క్ లో ఉన్నటువంటి మైక్రోబియల్ స్టాండర్డ్స్ మరియు రా మిల్క్ లో ఉన్నటువంటి స్టాండర్డ్స్. తర్వాత నాలుగవది వచ్చేసి పాలు ఏ విధంగా చెడిపోవడానికి అవకాశం ఉన్నది అది. నెక్స్ట్ వన్ ఈస్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ మిల్క్. అంటే ఎటువంటి రకాలు, ఏ రకాలటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ పాలలో చేరుతాయి, ఉంటాయి అనే వాటి మీద. దాంట్లో ముందుగా వచ్చేసి మైక్రో ఆర్గానిజమ్స్ లో స్ట్రెప్టోకాకస్ ఆర్గానిజమ్స్ ఆర్ గ్రామ్ పాజిటివ్ అండ్ స్పెరికల్ ఆర్ ఓవైడ్. అంటే ఈ స్ట్రెప్టోకాకస్ ఆర్గానిజమ్స్ గ్రామ్ పాజిటివ్ ఉంటాయి, అదేవిధంగా స్పెరికల్ ఉండగా కానీ ఓవైడ్ గా కానీ, అంటే ఒక ఎగ్ షేప్ లో కానీ ఉంటాయి. ఇట్స్ హోమోఫర్మెంటేటివ్ యాసిడ్ యాజ్ అన్ ఎండ్ ప్రోడక్ట్. హోమోఫర్మెంట్ అంటే తమలో తామే ఉత్పత్తి, అంటే ఒకే ఎండ్ పదార్థంగా ఉంటుంది. అంటే ఏదైనా ప్రోడక్ట్ యాసిడిఫికేషన్ జరిగినప్పుడు ఒకటే పదార్థంగా ఉంటుంది, దాన్నే హోమోఫర్మెంటేటివ్ అంటారు. అండ్ యాసిడ్ అనేది దానికి ఎండ్ ప్రోడక్ట్. అంటే లాక్టోజ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్. లాక్టోజ్ ను లాక్టిక్ ఆమ్లంగా ఇది మార్పు చెందుతుంది స్ట్రెప్టోకాకస్. రెండవది వచ్చేసి లాక్టోబాసిల్లస్ గ్రూప్. దీస్ ఆర్ గ్రామ్ పాజిటివ్ రాడ్స్ షేప్, నాన్ స్పోరులేటింగ్. స్పోరులేటింగ్ అంటే స్పోర్స్ దీంట్లో ఉండవు. దీస్ ఆర్ హోమో అండ్ హెట్రోఫర్మేటివ్. రెండు రకాలటువంటి, అంటే దీని యొక్క ఫర్మెంటేషన్ జరిగినప్పుడు ఒక పదార్థమే కాకుండా రెండు విధాలటువంటి పదార్థాలు కూడా దీంట్లో ఉంటాయి. అంటే గ్యాస్ ప్రొడ్యూసింగ్ కూడా ఉంటుంది హెట్రోఫర్మెంటేటివ్ లో. మూడవది వచ్చేసి ద జెనస్ లాక్టోబాసిల్లస్ ఈజ్ సబ్డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్. జెనస్ లాక్టోబాసిల్లస్ అనే 3 విధాలుగా వర్గీకరించడం జరుగుతుంది. మొదటిగా వచ్చేసి థర్మోబాక్టీరియం, స్ట్రెప్టోబాక్టీరియం. మొదటిది వచ్చేసి థర్మోబాక్టీరియం, రెండవది స్ట్రెప్టోబాక్టీరియం, అండ్ మూడవది వచ్చేసి బీటా బ్యాక్టీరియం. బేస్డ్ ఆన్ దిస్ దే ఫ్యాక్టర్స్ గివెన్ ఆప్టిమమ్ టెంపరేచర్. అంటే వీటి లక్షణాలు వీటన్నిటిని కూడా అంచనా వేసి వాటికి అంటే చూస్తే ఏమవుతుందంటే వీటికి సరి అయిన టెంపరేచర్, ఆప్టిమమ్ టెంపరేచర్ ఇస్ 40 to 45 డిగ్రీ. ఆప్టిమమ్ టెంపరేచర్ ఏంటంటే 40 నుంచి 45 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఇది వాటికి. అంటే ఈ 40-45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఏంటిది అంటే ఈ సూక్ష్మ జీవులు ఎప్పుడైనా కానీ తాము అభివృద్ధి చెందడానికి ఎటువంటి వాతావరణాన్ని కోరుకుంటాయి, ఆ వాతావరణం ఉన్నప్పుడు వాటి యొక్క అభివృద్ధి చాలా వేగంగా, అంటే ఇట్స్ ర్యాపిడ్లీ ఇట్ గ్రోస్. ఆ వాతావరణం ఉంది. మామూలుగా రూమ్ టెంపరేచర్ ఒక తీరుగా ఉంటుంది. రూమ్ టెంపరేచర్ మామూలుగా 30-35 అనేది రూమ్ టెంపరేచర్ అని చెప్తుంది కొన్నిసార్లు. ఇక్కడేమో 40 to 45 degrees is right temperature for this lactobacillus 1. అంటే ఇక్కడ మనం కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ జీవుల యొక్క చిత్రాలను చూస్తున్నాము. వీఆర్ గోయింగ్ టు సీ ఫ్యూ టైప్స్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ ఫౌండ్ ఇన్ మిల్క్. పాలలో ఇవన్నీ చూస్తుంటాము. వన్ ఇస్ స్ట్రెప్టోకాకస్ లాక్టిస్, వీటి బొమ్మ మొదటిది. అండ్ acrobater. This is Streptococcus lactis. This is acrobater, and this is
బ్యాసిల్లస్ సెప్టలిస్ అంటే ఇట్లా పుడకల్లాగా సన్న సన్న పుల్లల్లాగా ఉంటాయి. ఇవేమో దిస్ వన్ ఇస్ కోలిఫార్మ్ బ్యాక్టీరియా. ఈ 4 రకాలైనటువంటి బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోస్ ఇక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్ ఆఫ్ అదర్ బ్యాక్టీరియా ఇన్ మిల్క్. అంటే ఇప్పుడు వరకు కొన్ని సూక్ష్మజీవులు చెప్పుకున్నాము. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఏవైనా సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటి గురించి లక్షణాలు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. జెనస్ బ్రూసెల్లా, ద ఇంపార్టెంట్ స్పీసీస్ ఆర్ బ్రూసెల్లస్ అబార్టస్. The important species are Brucellus abortus. These are aerobic genus Escherichia. Whereas the presence of these organisms in food is public health significance as the occurrence indicates fecal contamination. అంటే ఈ రకమైనటువంటి జెనస్ బ్రూసెల్లా ఇవన్నీ కూడా దిస్ ప్రజెన్స్ ఆఫ్ దిస్ ఈ సూక్ష్మజీవి యొక్క ఉనికి ఉన్నదంటే ఇది పబ్లిక్ హెల్త్ సిగ్నిఫికెన్స్ చాలా అకరెన్స్. అంటే ఈ మున్సిపాలిటీస్ వీటిలో పబ్లిక్ హెల్త్ వీటి పైన చాలా ఆధారపడి ఉంటుంది. ఇండికేట్స్ అంటే ఇవన్నీ ఎప్పుడైతే ఆ సూక్ష్మంలో అక్కడక్కడ ఉన్నాయో అంటే అక్కడ ఫీకల్ కంటామినేషన్ అనేది చాలా జరుగుతుందని మనం దీని ద్వారా గుర్తించవచ్చు. అండ్ మూడవది వచ్చేసి ఈకోలీ ఆర్ ఈకోలీ అనేది ఎస్ట్రిషియా కోలి. ఆ రాడ్ షేప్ అకర్స్ ఇన్ సింగిల్లీ. ఇవి రాడ్ షేప్ లో పొడవుగా ఉంటాయి. ఇంతకుముందు చూసాం కదా చిత్రంలో. ఇన్ సింగిల్లీ ఆర్ ఇన్ చైన్స్. అంటే మామూలుగా ఒంటరిగా కానీ చైన్స్ గా పొడవుగా ఒకదానికి ఒకటి గొలుసుల్లాగా ఉంటాయి. ఇవి గ్లూకోజ్ ను లాక్టోజ్ ను ఫర్మెంట్ చేస్తూ ఉంటాయి. వీటి తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే విధంగా ఇప్పుడు మనం కొన్ని ఇంతవరకు ఏదో సూక్ష్మ క్రిముల గురించి కొంత చెప్పుకున్నామో వాటిలో అవి ఎటువంటి యాక్షన్ ఇస్తాయి అంటే ఆ సూక్ష్మ క్రిములు పాల పదార్థాల్లో ఉన్నప్పుడు వాటి యొక్క చర్య ఏంటిది, ఆ చర్య ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ ఒక చార్ట్ పెట్టాము. ఆ చార్ట్ మనం చూద్దాం. స్పాయిలేజ్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. దీంట్లో మొదటగా వచ్చేసి సోరింగ్ అంటే స్పాయిలేజ్ టైప్. రెండోది వచ్చేసి ఆర్గనిజమ్స్ ఇన్వాల్వ్డ్ అంటే ఎటువంటి సూక్ష్మ క్రిములు దీంట్లో ఉంటాయి. సైన్స్ ఆఫ్ స్పాయిలేజ్ అంటే ఈ స్పాయిల్ అయిపోయాక దాంట్లో ఎటువంటి చర్య మనకు తెలుస్తుంది అంటే చూడడానికి ఎటువంటి చర్య, ఇదేమో రుచికరంగా ఏ విధంగా ఉంటుంది. మొదటిది వచ్చేసి లాక్టోబాసిల్లస్ స్పీషీస్, స్ట్రెప్టోకాకస్ స్పీషీస్. ఈ వీటి యొక్క ప్రెజెన్స్ వల్ల సోరింగ్ అంటే పులవడం. సోరింగ్ అంటే ఏంటంటే పులవడం. సోర్ మిల్క్, కర్డ్. లాక్టోబాసిల్లస్ మామూలుగా రెగ్యులర్ గా మనము పాలలో తోడేసుకుంటాము ఇంట్లో పెరుగు చేయడానికి. ఇవన్నీ కూడా లాక్టోబాసిల్లస్ స్పీసీస్ నుంచే వస్తుంది. దాంట్లో సోర్ ఒక రకమైన చిన్న ఎక్కువ పులిస్తే సోర్నెస్ వస్తుంది. ఆ మిల్క్ కానీ కర్డ్ కానీ దీని యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఏ విధంగా అవుతుంది, కర్డ్ ఫార్మేషన్ దీనికి వచ్చేసి. రెండవది వచ్చేసి బ్యాసిల్లస్ స్పీసీస్. ఇది బ్యాసిల్లస్ స్పీసీస్, ప్రోటియస్ స్పీసీస్, మైక్రోకాకస్ స్పీసీస్. ఈ మూడుకి సంబంధించి దీనికి ఏమవుతుందంటే పాలు స్వీట్ కర్డ్లింగ్ అవుతుంది. స్వీట్ కర్డ్లింగ్ అంటే ఇవేమో మనము మేలు చేసేటువంటి లాక్టోబాసిల్లస్ ఇవన్నీ అంటే ఏవైనా సూక్ష్మజీవుల్లో మంచి చేసేవి, మేలు చేసే సూక్ష్మజీవులు, చెడు చేసేటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. దాంట్లో మనం మామూలుగా లాక్టోబాసిల్లస్ పెరుగు తోడు చేసుకోవడానికి ఇవన్నీ కూడా మానవులకు ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా సూక్ష్మ క్రిములు. అదేవిధంగా అవే బ్యాక్టీరియాలో కొంత తేడాలతోటి హానికరమైనటువంటి బ్యాక్టీరియా కూడా ఉంటాయి. దీంట్లో స్వీట్ కర్డ్లింగ్, బ్యాసిల్లస్ స్పీసీస్ ఇవన్నీ కూడా స్వీట్ కర్డ్లింగ్ చేస్తాయి. అంటే పాలు మన ప్రమేయం లేకుండానే అవే స్వీట్ కర్డ్లింగ్ జరిగిపోతుంటాయి. అప్పుడు వేరే ఈ సూక్ష్మ క్రిముల యొక్క ప్రెజెన్స్ వల్ల ఇవన్నీ జరుగుతుంది. దీంట్లో ఆల్కలైన్ పిహెచ్ కర్డ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లస్ట్రోడియం స్పీసీస్, కోలిఫార్మ్ బ్యాక్టీరియా. ఈ ఆర్గానిజమ్స్ ఉండడం వల్ల దీంట్లో గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. మామూలుగా పాలు చెడిపోయినప్పుడు ఒక రకమైనటువంటి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్
నే ఎక్స్‌ప్లోజన్ ఆఫ్ కర్డ్స్ అంటే మామూలుగా కొన్ని పెరుగుల్లో వాటిలో బుడగలు బుడగలు ఇట్లా పైకి పైకి చూస్తూ ఉంటాం. పాలు చెడిపోయినప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. దానికి ముఖ్య కారణం ఈకోలి కోలిఫార్మ్ బ్యాక్టీరియా ఆర్ క్లాస్ట్రోడియం. నెక్స్ట్ వచ్చేసి రోపినస్, ఆల్కలీనస్, స్టింజీ ఆఫ్ స్కిమ్ మిల్క్. ఈ రోపినస్ అంటే ఒక తీగల్లాగా సాగుతూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉన్నప్పుడు. ఎంటరోబాక్టీరియా ఆల్కలీజినస్ ఉన్నప్పుడు. స్టింజీ ఆర్ స్లిమ్ మిల్క్ అంటే పాలు ముట్టుకుంటే ఒక రకమైన జిగుటుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెరైటియా మర్సిడిన్స్. ఇది రెడ్ రాట్ అంటే పాలలో ఉన్నప్పుడు రెడ్ కలరేషన్ వస్తుంది. ఒక రకమైనటువంటి ఎర్రటి బార్డర్ లాగా రింగ్ లాగా వస్తుంది. అనదర్ వన్ ఇస్ క్లాస్ట్రిడియం గ్రే రాడ్. దీంట్లో గ్రే రాడ్ వస్తుంది. గ్రే క్లాస్ట్రిడియం మోల్డీ అపిరెన్స్. డైరీ మోల్డ్స్ పెన్సిలియం అనేది ఉంటుంది. దీంట్లో డైరీ మోల్డ్స్ లో కూడా ఈ విధంగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకున్న సూక్ష్మ క్రిములు కాకుండా ఇంకా కొన్ని వేరే విధమైనటువంటి ఈస్ట్ అండ్ మోల్డ్స్ గురించి ఈ సందర్భంగా ఈ పాఠంలో ఇది కూడా చెప్పుకుందాం. ఈస్ట్ ఆర్ గ్రామ్ పాజిటివ్ యూనిసెల్యులార్ నాన్ మోటైల్ హూస్ సైజ్ ఇస్ బిగ్గర్ దెన్ బ్యాక్టీరియా. ఇంతకుముందు చెప్పిన నేను సూక్ష్మజీవుల కన్నా ఈ ఈస్ట్ అనేది కొద్దిగా వాటి పరిణామంలో అంటే సైజులో పెద్దగా ఉంటుంది. బ్యాక్టీరియాల కన్నా పెద్దగా ఉంటుంది. ద గ్రోత్ టెంపరేచర్ రేంజెస్ ఫ్రమ్ 25 to 40 degrees. ఇంతకుముందు బ్యాక్టీరియాలో 40 to 45 degrees. దీని యొక్క ఆప్టిమం టెంపరేచర్స్ అంటే ఇవి తమ గ్రోత్ ను పెంచుకోవడానికి 4, 8 కావడం, 8, 16 కావడం డబ్లింగ్ అవుతుంటాయి. ఆ పరిస్థితి ఎప్పుడు ఉంటుంది 25 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు వీటికి చాలా ఉపయోగకరమైనది. ద ఈస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. పాలు పాల పదార్థంలో వాటిని మనం హానికరమైన వాటికి జరుగుతుంది, ఉపయోగకరమైన వాటికి కూడా ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ వన్ ఈస్ మోల్డ్స్. జనరల్లీ దే అపియర్ కాటనీ ఆర్ ఓన్లీ వైట్ ఇన్ కలర్, ఫౌండ్ ఇన్ సాయిల్, పాన్, డస్ట్, ఫీడ్స్, మాన్యూర్స్ అండ్ ఇవి కాటనీ అంటే దూది పింజం లాగా ఉంటుంది, ఊల్ గా ఉంటుంది, వైట్ తెల్లగా ఉంటుంది. ఇచ్చినట్టు ఒక బోల్డ్ మోల్డ్స్ బూజు అంటుంటాం. ఫౌండ్ ఇన్ సాయిల్స్ మట్టిలో కానీ డస్ట్ లో, ఫీడ్, మాన్యూర్స్ అండ్ అన్క్లీన్ యూటెన్సిల్స్ అంటే పాలకు సంబంధించిన వివిధ పదార్థాలు పదార్థాలు కాదు పాత్రలు వాడుతుంటారు కదా అవన్నీ సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ మోల్డ్స్ ఇన్ డైరీ ఇండస్ట్రీ ఇంపార్టెన్స్. వీటి మోల్డ్స్ లో యొక్క ఉపయోగాలు డైరీ ఇండస్ట్రీ. పెన్సిలియన్ స్పీసీస్. ఇట్ ఈస్ మెయిన్లీ క్యాటర్స్ ఫ్లేవర్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ద చీజ్. పెన్సిలియం అనేది ఒక రకమైనటువంటి మోల్డ్. దీన్ని మనం చాలా వాటిలో వాడుతున్నాం. అదేవిధంగా ఎస్పెషల్లీ క్యామంబర్ట్ చీజ్ లో, ఈ క్యామంబర్ట్ బ్రిక్ చీజ్ లో కూడా ఈ ఒక రకమైనటువంటి మోల్డ్ వాడుతుంటారు ఆ చీజ్ స్ట్రక్చర్ కోసము, వాటి కోసం. నెక్స్ట్ మిల్క్ బార్న్ డిసీజెస్. మిల్క్ బార్న్ డిసీజెస్ అంటే పాల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు. ఏంటి పాల ద్వారా వ్యాధులు? చాలా వ్యాధులు పాల ద్వారా సంక్రమిస్తుంటాయి. దీంట్లో ముఖ్యంగా different microorganisms may get access to the milk and milk products from different sources of causes foodborne diseases. దాంట్లో ముఖ్యంగా సాల్మోనెల్లా ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్. సాల్మోనెల్లా అనేది కూడా ఒకటి. దీని సాల్మోనెల్లా రావడం వల్ల నోజియా, వామిటింగ్, తల తిరగడం, వామిటింగ్, అబ్డామినల్ పెయిన్, డయేరియా అంటే మోషన్స్ అతిగా రావడం, వాటరీగా, చిల్స్ హెడ్ తల బిగుసుకోవడం, హెడేక్ అండ్ మస్కులార్ బలహీనంగా ఒళ్ళంతా బలహీనంగా ఉండడము, డ్రౌజినెస్ మత్తుగా అండ్ మోడరేట్ ఒక రకమైన ఫీవర్ ఉంటుంది. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. హైజెనిక్ డ్యూరింగ్ ప్రొడక్షన్, ఇన్ఫెక్టెడ్ పర్సన్ నాట్ అలౌడ్. ఇదేంటంటే పాలు ఉత్పత్తి చేసేటప్పుడు ఎక్కువ హైజెనిక్ ఉండాలి. ముఖ్యంగా దీనికి ప్యాస్చరైజ్ మిల్క్ అనేది చాలా ఉపయోగం. ప్యాస్చరైజ్ మిల్క్ వాడితే ఈ డిసీజ్ రావడానికి కొంచెం ఉంటుంది. నెక్స్ట్ అదర్ బోర్న్ డిసీజెస్. అదర్ మిల్క్ బోర్న్ బ్యాక్టీరియా డిసీజెస్. ట్యూబర్కులోసిస్. ట్యూబర్కులోసిస్ అనేది టీబీ అనేది దగ్గు తోటి వస్తుంటుంది. చాలా మటుకు చూస్తుంటాము. ఆర్గానిసిస్ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ ప్రొడ్యూసర్స్ పల్మనరీ ట్యూబర్కులోసిస్. పల్మనరీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించి ట్యూబర్కులోసిస్ మైకోబాక్టీరియం ద్వారా వస్తుంది. ఇది మిల్క్ యానిమల్స్ హ్యాండ్లర్స్ పాల ద్వారా వస్తుంది, యానిమల్స్ ద్వారా వస్తుంది. హ్యాండ్లర్స్ అంటే అక్కడికి పాలను రవాణా చేసే వాళ్ళు అండ్ నీటి ద్వారా కూడా
ఇది సంక్రమిస్తుంటుంది. ఇది మామూలుగా అన్ని టీబీ బ్యాక్టీరియా ఒకటే పాస్చరైజేషన్ 15 సెకండ్స్ పెట్టడం దానికోసమే 70 డిగ్రీల టెంపరేచర్ కన్నా ఎక్కువ కూడా ఇది హీట్ రెసిస్టెంట్ సర్వైవ్ అవుతూ ఉంటుంది. సింప్టమ్స్ ఆఫ్ పల్మనరీ కాఫ్, ఫీవర్, లాస్ ఆఫ్ వెయిట్. దీనివల్ల సింప్టమ్స్ అంటే పల్మనరీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి, కాఫ్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, లాస్ ఆఫ్ వెయిట్. దీనికి కూడా ముఖ్యం ఏంటంటే ప్రాపర్ మిల్క్ హీట్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఉంటాయి. లేకపోతే మిల్క్‌లో టీబీ బ్యాక్టీరియా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్టీరియా ఫ్లేవర్స్. Numerous off flavors have seen associated with the specific milk of contamination. అంటే ఎన్నో రకాలైనటువంటి ఆఫ్ ఫ్లేవర్స్. ఆఫ్ ఫ్లేవర్స్ ఈస్ నథింగ్ బట్ చెడు వాసనలు విత్ స్పెసిఫిక్ మిల్క్ కంటెంట్స్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ మాల్టీ అంటే ఒక రకమైనటువంటి కాచినటువంటి మాడిపోయినటువంటి వాసన రావడము. లాక్టిస్ వర్మాల్టిజెన్స్ ఈ బ్యాక్టీరియా వల్ల కూడా ఉత్పత్తి ఉండడం వల్ల కూడా పాలలో ఆ రకమైనటువంటి వాసనలు వస్తుంటాయి. ఇంకొకటి పాలు ఒక రకమైనటువంటి బిట్టర్‌నెస్ వస్తుంది. ప్రోటియోలైటిక్ బ్యాక్టీరియా వల్ల ఈ బిట్టర్‌నెస్ వస్తుంది. ఇంకొకటి రాన్సిడ్ అంటే ఆక్సిడేషన్ అనే రాన్సిడ్ స్మెల్ వస్తుంటుంది. దీనికి లిప్టోలైటిక్ బ్యాక్టీరియా వల్ల కూడా ఈ రాన్సిడ్ వాసన వస్తుంటది. అన్‌క్లీన్ కోలిఫార్మ్ బ్యాక్టీరియా అంటే పరిశుభ్రంగా లేకుండా ఉండడం వల్ల కోలిఫార్మ్ బ్యాక్టీరియా వస్తుంది. ఇంకొకటి ఫిషీ స్మెల్ చేప పచ్చి చేప వాసన ఉంటుంది కదా! ఆ విధంగా స్యూడోమోనాస్ బ్యాక్టీరియా ఉండడం వల్ల కూడా ఈ రకమైనటువంటి వాసన వస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూటీ స్యూడోమోనాస్‌లోనే ఈ పండ్లకు అంటే తీపి అదొక రకమైనటువంటి ఫర్మెంటెడ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా! అతిగా ఫర్మెంటెడ్. అటువంటి వాసన కూడా ఈ స్యూడోమోనాస్ వల్ల పాలలో ఈ వాసనలు మనము చూస్తుంటాం. నెక్స్ట్ మైక్రోబియల్ స్టాండర్డ్స్ ఆఫ్ రా అండ్ పాస్చరైజ్డ్ మిల్క్. మైక్రోబియల్ స్టాండర్డ్స్ ఏమిటి? రా అండ్ స్టాండర్డ్ మిల్క్‌లో అంటే రా మిల్క్ చూద్దాం. ముందుగా ఈ డీఎంసీ డైరెక్ట్ మైక్రోస్కోప్ కౌంట్. వాట్ ఈస్ డైరెక్ట్ మైక్రోస్కోపిక్ కౌంట్? అంటే ఈ డైరెక్ట్ మైక్రోస్కోపిక్ కౌంట్ అనేది ఒక పాలు మామూలుగా వచ్చినప్పుడు ప్రతి ఫామ్‌లో అయినా, చిల్లింగ్ సెంటర్‌లో అయినా, కలెక్షన్ సెంటర్స్‌లో వివిధమైన పరీక్షలు చేస్తారు. ల్యాబ్ టెస్ట్‌లు అదేవిధంగా చిల్లింగ్ సెంటర్‌లో చేస్తారు. వచ్చినటువంటి డైరీ ప్లాంట్‌లో వచ్చినప్పుడు వివిధ పరీక్షలు చేస్తారు. దాంట్లో ముఖ్యంగా ఈ పరీక్షలన్నీ ఎస్‌పీసీ స్టాండర్డ్ ప్లేట్ కౌంట్ గాని, డీఎంసీ గాని ఖచ్చితంగా చేస్తారు. అంటే పచ్చి పాలు ఒక ప్లాంట్‌కి వచ్చాక దానికి శాంప్లింగ్ తీసేసి, అజిటేషన్ చేసి, శాంప్లింగ్ తీసినాక ఈ పరీక్షలన్నీ చేస్తారు. ఆ పరీక్షల్లో స్పెసిఫిక్‌గా ఈ పరిణామం కన్నా ఎక్కువగా 5 లాక్స్ కన్నా పర్ ఎంఎల్ డైరెక్ట్ మైక్రోస్కోప్‌లో 5 లాక్స్ కన్నా ఎక్కువగా ఉంటే అంటే మైక్రోబియల్ కౌంట్ ఒక పర్ ఎంఎల్‌కు ఉంటే దట్ ఈస్ కాల్డ్ గుడ్ వన్. గ్రేడ్ ఇస్తాం. అంటే ద మిల్క్ కెన్ బి ప్రాసెస్డ్ అన్నట్టు రా మిల్క్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ 5 లాక్ అండ్ మోర్ 5 లాక్ టు 4 మిలియన్స్ అంటే 5 లక్షల నుంచి 4 మిలియన్స్ వరకు ఉన్నదనుకోండి పర్ ఎంఎల్ దేనిది సూక్ష్మక్రిముల యొక్క కౌంట్. పర్లేదు ఫెయిర్ కింద దాన్ని కన్సిడర్ చేస్తాం ఆ మిల్క్ యొక్క క్వాలిటీని. నెక్స్ట్ వచ్చేసి 4 మిలియన్ టు 20 మిలియన్ మధ్యలో ఇంకా ఈ సూక్ష్మ డిఎంసీ కౌంట్ మైక్రోబిల్స్ వస్తే దాన్ని పూర్ మిల్క్‌గా మనము పరిగణిస్తాము. ఆ పాలను మిగతా వాటికి డైరెక్ట్ వీటికి ఉపయోగించరు. నెక్స్ట్ వచ్చేసి ఎస్‌పీసీ స్టాండర్డ్ ప్లేట్ కౌంట్ పర్ ఎంఎల్. ఇది 22 లాక్ వరకు ఉంటే ఇవన్నీ రా మిల్క్ సంబంధించినవి ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ మిల్క్. అంటే వి కెన్ కన్సిడర్ ఇట్. అండ్ 2.1 మిలియన్ ఓకే గుడ్. అండ్ 1 to 1.5 మిలియన్ ఈజ్ ఫెయిర్. సారీ 1 to 5 మిలియన్ ఈజ్ ఫెయిర్. అంటే దిస్ మిల్క్ ఈజ్ నాట్ అప్ టు ద స్టాండర్డ్ ఆఫ్ ద స్పెసిఫికేషన్స్. అంటే ఇప్పుడు మనం రా మిల్క్ గురించి చెప్పుకున్నాం. అంటే రా మిల్క్ తర్వాత మనం ప్రతి ఒక్క మిల్క్‌ను కూడా ప్రాసెస్ చేస్తాము. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి వివిధ పదార్థాలను వాటన్నిటిని కూడా మనకు అందుబాటులో తీసుకురావడం కోసం సూక్ష్మక్రిములను అంతం చేయడం కోసము చేస్తాము. ఆ ప్రాసెస్ వచ్చేసి పాస్చరైజేషన్. ఆ పాస్చరైజ్ చేశాక కూడా
ఈ పరీక్షలు ఏ పరీక్షలు దానికి వచ్చాక ముందు చేస్తామో దాని తర్వాత కూడా అటువంటి పరీక్షలు చేస్తాం. ఆ పరీక్షలో ఎస్పీసీ స్టాండర్డ్ ప్రొడక్ట్ కౌంట్ ఇంతకుముందు 2 lakhs చూసినాం కదా. ఇక్కడ వచ్చేసి దాని కౌంట్ మళ్ళా చేస్తారు. చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ 30,000 అంటే సూక్ష్మ క్రిముల యొక్క కౌంట్ 30,000 ఉంటుందంటే ఇట్ ఈస్ సాటిస్ఫాక్టరీ. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్. ఈ విధంగా బ్యాచిలర్ సంబంధించినటువంటి అండ్ రామ్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మామూలుగా అయితే ఇప్పుడు చెప్పినటువంటి సూక్ష్మ క్రిములు వీటన్నిటికీ మనము రెగ్యులర్ గా ప్రాక్టికల్స్ వాటికి అనుసంధానం చేసుకుంటే వెల్ అండ్ గుడ్. ప్రాక్టికల్స్ కాకుండా మనం థియరీ మాత్రమే చెప్పుకుంటాం. ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు ప్రాక్టికల్స్ సంబంధించి చూపించుకుందాం, వీడియోస్ చెప్దాం దానికి సంబంధించి. ఇప్పుడు ఈ యూనిట్ లో ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ మనకు అడగడానికి అవకాశం ఉంటుంది దాన్ని మనం చర్చించుకుందాం. ముఖ్యంగా what are the different characters of the 3 groups of lactobacillus, importance of the yeast in dairy industry. అంటే ఈ లాంగ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బోర్డుకి సంబంధించి ఉండడంతో ఇవి ఎక్కువగా మనం స్ట్రెస్ చేస్తుంటాము. లాక్టోబోసిస్ సమూహంలో అంటే మనం ప్రతి ఒక్క దాన్ని క్యారెక్టర్స్ డిఫరెన్షియేట్ చేసుకుంటూ వచ్చాం కనుక దాంట్లో లాక్టోబాసిల్లస్ సమూహంలో ఉన్నటువంటి మూడింటి యొక్క వివిధ లక్షణాలు తెలుపండి. అంటే ప్రతి ఒక్క బ్యాక్టీరియాకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 3 రకాలైనటువంటి బ్యాక్టీరియాలు. ఆ బ్యాక్టీరియాలను మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం చెప్పుకున్నాము. ఆ లక్షణాలు అవన్నీ విశ్లేషించుకుంటూ ఈ లాంగ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం రాసుకుందాము, తెలుసుకుందాము. దీనికి ప్రతి ఒక్క దానికి కూడా 6 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం వచ్చేసి లాక్టోబాసిల్లస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాసిఫై మిల్క్ బాండ్ డిసీజెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. అంటే మిల్క్ బాండ్ డిసీజెస్ అనగానేమి, డిసీజ్ అనగానే సూటబుల్ ఎగ్జాంపుల్. మిల్క్ బాండ్ డిసీజెస్ వేటి వల్ల వస్తుంది, వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు చెప్పుకుంటూ ఈ పాల ద్వారా సంక్రమించిన వివిధ వ్యాధులను విశదీకరించండి అని చెప్పేసి 6 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. దీన్ని కూడా మనం దృష్టి పెట్టేసి బాగా వాటికి డివిజన్ చేసాము. ఆ విధంగా చూసుకోండి. చేసి మీరే పరీక్ష ప్రిపేర్ కాండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈస్ట్ ఇన్ డైరీ ఇండస్ట్రీ. అంటే పాల పరిశ్రమలో ఈస్ట్ యొక్క ప్రాముఖ్యతను తెలుపండి. పాల పరిశ్రమలో ఈస్టులు ఏ విధంగా ఉపయోగిస్తారు, ఏ ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తారు, వాటి యొక్క ప్రాముఖ్యత, ఈస్ట్ అనేది డైరీ ఇండస్ట్రీలో ఉపయోగాలు, వీటన్నిటిని తెలుపుకుంటూ 3వ ప్రశ్నకు మనం ప్రశ్న జవాబులు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ప్రతి ఒక్క క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్ ఉంటుంది. ఇవన్నీ వెరీ స్మాల్ క్వశ్చన్స్. దీంట్లో ముఖ్యంగా ఆహారంలో వ్యాధి కలిగించు వివిధ సూక్ష్మజీవులను తెలపండి. నేమ్ ద ఆర్గానిజమ్స్ దట్ కాజెస్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్. అంటే పాల ద్వారా సంక్రమించినటువంటి వివిధ వ్యాధులను చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. నేమ్ ద ఆర్గానిజం దట్ కాజెస్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్. ఆ ఫుడ్కు ఏ ఫుడ్కు తింటే ఏ ఫుడ్లో ఏ పదార్థాలు ఏ సూక్ష్మజీవుల వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకుతాయి, ఈ విషయాలని మనము దీంట్లో తెలుసుకున్నాయి. ఆ విధంగా ఈ పరీక్ష ఈ ఆన్సర్లో రాయడానికి మనం ప్రయత్నం చేస్తాం. నేమ్ ద వేరియస్ టాక్సిన్స్ ఫ్రమ్ స్టెఫిలోకోకస్ ఆర్గన్స్. స్టెఫిలోకోకస్ ఉత్పత్తి వివిధ విష పదార్థాలు పడి. నేమ్ ద వేరియస్ టాక్సిన్స్ ఫ్రమ్ స్టెఫిలోకోకస్. స్టెఫిలోకోకస్ విష పదార్థాలు ఏవేవి ఉంటాయి వాటిని మనము దీంట్లో చెప్పుకుందాం, అవి తెలియజేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇంకొక చెప్పుకుందాం. కామన్ మిల్క్ బాండ్ డిసీజెస్ క్వశ్చన్స్ అయిపోయాక ఇది కూడా చెప్పుకుందాము. టైప్స్ ఆఫ్ మిల్క్ బాండ్ డిసీజెస్. ఈ టైప్స్ ఆఫ్ మిల్క్ బాండ్ డిసీజెస్ ఏంటివి అనే దాంట్లో ఏ తీసుకుంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దేనివల్ల సాల్మోనెల్లా టైఫీ అండ్ రిలేటెడ్ స్పీసీస్. దీని ద్వారా డిసీజ్ ఏమొస్తుందంటే టైఫాయిడ్, సాల్మోనెల్సిస్, ఇవన్నీ కూడా ఫుడ్ పాయిజనింగ్ వల్ల వస్తుంటాయి. షిగెల్లా డిస్ట్రిక్టియా, సెప్టిక్, సోర్ థ్రోట్, గొంతు పుల్లగా ఉండడము, స్కార్లెట్ ఫీవర్ అండ్ ఫుడ్ పాయిజనింగ్. నెక్స్ట్ వచ్చి ఫుడ్ ఇంటాక్సికేషన్. ఫుడ్ ఇంటాక్సికేషన్ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ రెండు ఉంటాయి. దీంట్లో బ్యాక్టీరియల్ వచ్చేసి
స్టాఫిలోకోకస్ aureus, క్లాస్ట్రిడియం బొటోలినియం అండ్ ఇస్క్రిషియా కోలై. వీటి వల్ల ఏమవుతుందంటే ఫుడ్ పాయిజనింగ్ బొటూలినం వల్ల, సమ్మర్ డయేరియా, కొలరా. ఎస్క్రిషియా కోలా అంటే ఈ కోలై ముఖ్యంగా ఫికల్ మ్యాటర్ అంటే ఈ వ్యర్థ పదార్థాలు, జీవ వ్యర్థ పదార్థాల ద్వారా ఈ కోలై అక్కడ నీటి ద్వారా వీటి ద్వారా సంక్రమించి సమ్మర్లో డయేరియా లాంటివి వస్తూ ఉంటాయి. ఇవి పాల ద్వారా వస్తువుల ద్వారా వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ ఇన్ఫెక్షన్స్. టాక్సిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి బ్యాసిలస్ సిరిస్ ఫుడ్ పాయిజనింగ్ వల్ల వస్తుంటుంది. ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది ఈ టాక్సిక్ ఇన్ఫెక్షన్ బ్యాసిలస్ వల్ల. నెక్స్ట్ అదర్ మిల్క్ బాండ్ డిసార్డర్స్ అన్సర్టైన్ అంటే ఇవి చాలా తక్కువ వస్తుంటాయి. వీటి ప్రోటియస్ స్పీసీస్, క్లాప్సిలియా స్పీసీస్ ఫుడ్ పాయిజనింగ్, స్యూడోమోనాస్ స్పీసీస్ ఫుడ్ పాయిజనింగ్, సిట్రోబాక్టర్ స్పీసీస్ ఫుడ్ పాయిజనింగ్, లిస్టీరియా ఫుడ్ పాయిజనింగ్. ఇవన్నీ కూడా వివిధ రకాలటువంటి మిగతా ఫుడ్ పాయిజన్స్ వీటి వల్ల వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి న్యూ ఎమర్జింగ్ ప్యాథోజన్స్, మోనోసైటోజన్స్, లిస్ట్రోసిస్ అండ్ డయేరియల్ డిసీజెస్, క్యాంపోబాక్టర్, జిజూనియం వెబ్రియో. ఇవన్నీ కూడా కొత్త రకమైన వ్యాధులు పాల ద్వారా ఈ మధ్య కాలంలో కనపడుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఇక్కడ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్, అదర్ మిల్క్ బాండ్ డిసీజెస్. ఈ వివిధ రకమైన డిసీజెస్ లో బ్యాక్టీరియాలు, రెకటిషియాలు, వైరల్. ఈ బ్యాక్టీరియాలు, రెక్సైలు, వైరల్లో ముఖ్యంగా బ్యాక్టీరియాలో వచ్చేసి బ్రూసెల్లస్ అబార్టస్, బ్రూసెల్లోసిస్, కార్నిబ్యాక్టీరియం, డిఫ్టీరియా. డిఫ్టీరియా అంటే గొంతు దగ్గర వీటికి సంబంధించి వస్తుంది. డిఫ్టీరియేట్, ఆంథ్రాక్స్. ఆంథ్రాక్స్ కూడా ఈ రెకటిషియల్ వల్ల వస్తుంటుంది. ఇంకొకటి వచ్చేసి వైరల్. ఈ వైరల్ కి సంబంధించి బ్యాసిలస్ ఆంథ్రాసిస్. ఇది క్యూ ఫీవర్ అని కూడా అంటారు. బ్యాసిలస్ ఆంథ్రాసిస్ కు క్యూ ఫీవర్ బ్యాసిలస్ ఆంథ్రాసిస్ ద్వారా వస్తుంది. ఇన్ఫెక్షస్ హెపటైటిస్ వైరస్. ఇన్ఫెక్షస్ హెపటైటిస్ కూడా ఇవన్నీ కూడా మామూలుగా పాలు సరిగ్గా ప్యాస్చరైజేషన్ చేయకపోవడం, ప్యాస్చరైజేషన్ సరిగ్గా కాకపోవడము, లేకపోతే రా మిల్క్ వీటన్నిటిలో క్వాలిటీ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ వ్యాధులన్నిటికీ ఈ సూక్ష్మక్రిములు ఆధారం అవుతాయి. అందుకే ముఖ్యంగా దీంట్లో ప్యాస్చరైజేషన్ అండ్ మిల్క్ ప్రాసెసింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ల్యాబ్ టెస్టింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వీటన్నింటినీ ప్రతి అంగుళంలో కూడా పరిశీలిస్తారు. ఇంకొచ్చి టిక్ బోర్న్ ఎన్సిఫలైటిస్ వైరస్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వైరస్. దీనికి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కూడా దీంట్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సాల్మోనెల్లా ఫుడ్ పాయిజన్. ఇవన్నిటికి ప్రివెన్షన్ కంట్రోల్ వచ్చేసి అడిక్వేట్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ సప్లై. డైరీలో కానీ వీటిలో కానీ వాటర్ కూడా సరైన పద్ధతిలో ట్రీట్ చేయడం వల్ల వాటర్లో ద్వారా వచ్చేటువంటి మిల్క్, వాటర్ బాండ్ డిసీజ్ అన్ని కూడా వాటిని కంట్రోల్ చేయవచ్చు. అండ్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ షుడ్ నాట్ బి అలౌడ్ టు హ్యాండిల్ మిల్క్. అంటే ఎటువంటి వ్యాధులు సోకినటువంటి వాళ్ళు కూడా మనుషులు ఇవన్నీ పాలను హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాటిని హ్యాండిల్ చేయకుండా దూరం ఉంచడం ముఖ్యం. హైజీనిక్ కండిషన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్ ఇన్ ఆల్ స్టేజెస్. And in addition to that, there is a important symptoms are diarrhea with blood, pus and mucus. Diarrhea, blood, pus ఇవన్నీ కూడా దీంట్లో వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్యాసేజ్ మోర్బడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ వినేసి ఈ క్వశ్చన్స్ కు ఇవన్నీ తర్వాత చెప్పేటువంటి మిల్క్ బాడీస్ కు వీటన్నిటికీ ఆన్సర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ.